హలో యూట్యూబర్స్, ఈరోజు కొయ్య రొట్టె తపాల రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నారు మా అత్తమ్మ గారు. దీనికోసం ఒక కప్ రైస్ ఫ్లోర్, 1/4 కప్ రైస్ రవ్వ అండ్ 1.5 గ్లాస్ వాటర్ అండ్ 50 గ్రామ్స్ శనగపప్పు నీళ్ళలో నానబెట్టుకున్నది. నీళ్ళు మరుగుతున్న తర్వాత కొంచెం సాల్ట్, వర్నోక అదండి రైస్ రవ్వ అండ్ వరిపిండి కలిపి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ పోసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు పోసుకున్న తర్వాత బాగా దాన్ని ఉడకనిచ్చిన తర్వాత బాగా కలిపి దాన్ని చల్లార్చుకుని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. రౌండ్గా మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఇలా ముద్దలు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో స్పెషల్ ఇత్తడి గిన్నెలోని చేసుకోవచ్చు, మూగిట్లో కూడా చేసుకోవచ్చు. ఇత్తడి గిన్నెలో అయితే చాలా బాగా వస్తుందండి. ఇది ఓల్డ్ స్టైల్ది కదా, కానీ చాలా టేస్ట్ అదిరిపోతుంది. ఇది కొంచెం ఆయిల్ పోసి ఇత్తడి గిన్నెలో అలాగా చేత్తో అద్దుకోవాలండి. ఇత్తడి గిన్నె కాలిపోతుంది, జాగ్రత్తగా అద్దుకోవాలి. తర్వాత ఇలా అద్దుకుని సైడ్కి పొయ్యి మీద అటు ఇటు కదుపుకుంటూ స్లోగా నూనె పోసి అలా చేత్తోనే మొత్తం గారు ఇలాగ చేత్తోనే వద్దేస్తున్నారు. వేడి పడితే ఇలా చేత్తోనే వత్తేయచ్చు. ఇలా ఆయిల్ పోసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని కొంచెం సేపు ఇలాగ చూడండి సైడ్కి అటు ఇటు తిప్పుతూ మొత్తం సిమ్లో కాల్చుకోవాలి. కావాలంటే మీరు ఆనియన్, పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మా అత్తమ్మ గారు ఇలా చూడండి ముక్కుడుతోనే తిప్పేశారు. అంతే, ఎంతో టేస్టీ కొయ్య రొట్టె రెడీ. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇదంటే. ఇలా పిల్లల కోసం చిన్నగా బాల్స్ చుట్టి అప్పాల్లాగా రెడీ చేసి దీన్ని అయితే డీప్ ఫ్రై చేసి అత్తమ్మగారు పిల్లల కోసం ఇలా స్నాక్ లాగా కూడా చేశారు. ఇవైతే మా పిల్లలకి బాగా నచ్చాయి. ఇలా పెద్దవాళ్ళకి అలా కొయ్య రొట్టెలాగా ఇలా చిన్నపిల్లలకి డీప్ ఫ్రై చేసుకున్నాము. కోకోనట్ చట్నీ మీ ఇష్టం, ఏ చట్నీతో అయినా. మాకైతే ఇలా కొబ్బరి చట్నీతో బాగా నచ్చింది. ఓల్డ్ స్టైల్ తపాలా రొట్టె రెడీ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.